నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. ఈరోజు నేను చదువుతున్న కథ పేరు 'తంతెల గౌను'. రచయిత భవ్యచారు. అవి నేను 5వ తరగతి చదువుతున్న రోజులు. నాకింకా ఊహ కూడా సరిగ్గా తెలియని రోజులు. మన పిల్లలం ఎలా ఉంటాం? ఏదో అల్లరి పనులు చేస్తూ, అడిగింది కావాలి అన్నట్టుగా మారాం చేస్తూ, తల్లిదండ్రుల ముద్దు మురిపాలతో తామే ప్రపంచం అన్నట్టుగా. మా తల్లిదండ్రులు కూడా అంతే. నేనే ప్రపంచం వారికి, నేనే లోకం వారికి. మరి మొదటి బిడ్డను, అందులోనూ నా తర్వాత పిల్లలు కూడా లేకపోవడంతో నేను ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతున్న రోజుల్లో మా పక్కింట్లో ఉండే అమ్మాయమ్మ, ఆమెని మా ఊర్లో అందరూ అలాగే పిలిచేవారు. అసలు పేరేంటో తెలియదులెండి. ఆమెకొక కూతురు, ఒక కొడుకు. కూతురికి పెళ్లి చేసి పట్నం పంపింది. చాలా రోజుల తర్వాత పట్నం నుండి ఆమె కూతురు తన కూతురుతో తల్లిగారింటికి వచ్చింది. ఆమెతో పాటుగా ఆమె కూతుర్ని కూడా తెచ్చింది పో. ఆ అమ్మాయి నా వయస్సుదే కావడంతో ఇద్దరం కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము. తెల్లారి నేను లేవకముందే ఆ పాప, అదే అమ్మాయమ్మ మనవరాలు, అత్తయ్య అంటూ మా ఇంటికి కాజాలు పట్టుకుని వచ్చింది. ఏంటి సంగతి అంది అమ్మ. అత్తయ్య, ఈవేళ నా పుట్టినరోజు పండగ. మా అమ్మ ఇవి మీకు ఇచ్చి రమ్మంది అంటూ కాజాలు ఇచ్చేసి నిలబడింది. అలాగే నేను లోపల నుండి కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చి ఆ అమ్మాయిని చూశాను. కళ్ళు జిగేల్మన్నాయి. నాకు నిద్రమత్తు ఒక్కసారిగా వదిలిపోయింది. ఎందుకా అనుకుంటున్నారా? ఆ పాప వేసుకున్న కుచ్చుల తెల్లని గౌను చూసి నాకు మతిపోయినట్టు అనిపించింది. అబ్బా, ఆ గౌను ఎంత బాగుంది! తెల్లని సిల్కు బట్టని కుచ్చులు కుచ్చులుగా, అంచెలంచెలుగా 5 ఎత్తులుగా ఉంది. పైగా మా ఇంట్లోకి వస్తున్న ఎండకు అది మెరిసిపోతూ ఉంది. ఆ గౌనులో ఆ పాప నిజంగా దేవతలా అనిపించింది. ఏంటి అక్కడే నిలబడ్డావు? వెళ్ళి పళ్ళు తోముకో. అమ్మాయమ్మ ఇంట్లో ఇవాళ పండగ అంట. భోజనాలు అక్కడే, వెళ్దాం పద అంటున్న అమ్మను అలాగే చూశాను. ఆ పాప ఎప్పుడెళ్ళిపోయిందో కానీ ఆ గౌను మాత్రం నా కళ్ళల్లో, మనసులో నిలిచిపోయింది. అదే తంతెల గౌను. నేను వేసుకుంటే ఎలా ఉంటుందో అనే ఊహ నాలో కలిగింది. క్షణాలలో నాకది కావాలనే కోరిక పెద్ద కొండలా పెరిగిపోయింది. వెంటనే మారం చేస్తూ, అమ్మా అమ్మా, నాకు కూడా అలాంటి గౌను కుట్టియవే అంటూ అడిగాను అమ్మను. అనుకుంటూనే ఉన్నా, ఇంకా అడగలేదేమిటా అని. అయినా అది ఏది చూస్తే అది కావాలంటే ఎలారా అని నన్ను ఎత్తుకుని బుజ్జగిస్తూ అంది. ఆ తర్వాత నాన్నగారు రావడంతో అమ్మ ఆ విషయాన్ని పక్కన పెట్టి త్వరగా వెళ్ళి రెడీ అవ్వమని, వాళ్ళింటికి పేరంటానికి వెళ్దామని నన్ను వదిలేసి నాన్నగారి వద్దకు వెళ్ళిపోయింది ఏదో చెప్పడానికి. నేను అయిష్టంగానే వెళ్ళి రెడీ అయ్యాను. ఇద్దరం అమ్మాయమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆ పాప చుట్టూ 10 మంది పిల్లలు చేరి ఆ గౌనును అపురూపంగా చూస్తున్నారు. ముడితే మాసిపోయేలా ఉన్న దాన్ని తాకడానికి ప్రయత్నాలు చేస్తూ ఆమెని ఒక దేవతలా చూస్తున్నారు. కానీ ఆ పాప మాత్రం తన గౌనుని ముట్టుకోనివ్వకుండా, దూరం దూరం, ఇది మా నాన్న నా కోసం ప్రత్యేకంగా తెప్పించారు అని అంటూ ఎవరిని ముట్టనివ్వడం లేదు. పైగా వాళ్ళ అమ్మ, అమ్మాయమ్మ కూడా ఆ బట్టలో ఉన్న పాపను ఒక రాకుమార్తెలా చూస్తున్నారు. నాకు ఎక్కడో మండింది. దాన్నే అసూయ అంటారని తర్వాత తెలిసింది. వాళ్ళంతా ఎప్పుడు నా చుట్టూ ఉండేవాళ్ళు. ఇప్పుడు దాని చుట్టూ చేరి తాయిలాల కోసం దాన్ని కాకపడుతున్నట్టు అనిపించింది. కానీ నేను మాత్రం అక్కడికి వెళ్ళకపోయాను. వెళ్తే ఆ గౌనును ఒక్కసారి అయినా ముట్టుకోవాలని అప్పటికి అనిపించినా, దగ్గరికి వెళ్తే ఇంకేం చేస్తాను అనే ఊహ వచ్చి వెళ్లకుండా దూరంగానే ఉన్నా. కానీ మనసులో మాత్రం దాన్ని ఒక్కసారి అయినా ముట్టుకోవాలని బలంగా అనిపించసాగింది. ఇక ఆపుకోలేక మెల్లిగా ఎవరూ గమనించకుండా ఆ పాప దగ్గరికి వెళ్ళాను. మెరిసిపోతున్న ఆ తంతెల గౌనుని ఒక్కసారి ముట్టుకుందామని చేయిని ముందుకు చాచాను. ఇంతలో ఇంకో పాప అది చూసి, అమ్మో, ఇది నీ గౌను పాడు చేయాలని చూస్తుందే అని గట్టిగా అనగానే, నాకు నేనేదో తప్పు చేస్తే వాళ్ళు పట్టుకున్నట్టుగా, ఆ పాప నన్ను ఒక దోషిలా చూస్తుంటే నాకు అదోలా అనిపించి ఏడుపు తన్నుకొచ్చి గొంతులో, గుండెలో ఏదో ఒక ఆవేదన నాలో పెల్లుబికింది. ఆ వయసులో అలా వారి ముందు నాకు చిన్నతనంగా అనిపించింది. ఇక అక్కడ ఉండలేక అమ్మ దగ్గరికి పరిగెత్తా. మనసులో ఎలాగైనా అలాంటి గౌను కొనిపించుకోవాలని నిశ్చయించుకున్నా. నేను అమ్మని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. అలా వెళ్తే అక్కడే ఏడ్చేస్తా అనే భయంతో. వాళ్ళు నన్ను పట్టించుకోలేదు అన్న దుగ్ధ, కోపం, అసూయ ఇవన్నీ కలబోసి ఏడుపు తన్నుకుంటూ వచ్చేసింది. దాంతో అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేసి ఏడుస్తూ మంచంలో పడుకుండిపోయా. అలాగే నిద్రపోయాను. అమ్మ వచ్చి లేపి అన్నం ఎప్పుడు పెట్టిందో కూడా గుర్తులేదు నాకు. అలా ఆ పాప ఉన్నన్ని రోజులు నేను ఆ గౌను గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. నాకు ఆ గౌను కావాలని మా అమ్మ దగ్గర చాలాసార్లు మారం చేశాను. అయినా నా మారం అమ్మ దగ్గర పని చేయలేదు. పైగా అడిగినప్పుడల్లా ఒక కూతుర్ని అని కూడా చూడకుండా దెబ్బలు పడేవి. ఇక ఇలా కాదని నేను ఒక నిర్ణయానికి వచ్చేసరికి ఆ అమ్మాయి గారి కూతురు, మనవరాలు వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం మా అమ్మని అడుగుతూనే ఉన్నా. అయినా మన ఏడుపులు, మన గారాలు మా అమ్మ దగ్గర పని చేయలేదు. ఇక నా నిర్ణయాన్ని చూపించే సమయం వచ్చిందని అనుకుని రంగంలోకి దిగాను. ఆ రోజు మా నాన్నగారు ఉద్యోగం నుండి రాగానే ఏడుస్తూ ఎదురు వెళ్ళాను.
అయ్యో ఏమైందిరా నా బుజ్జి తల్లి అంటూ మా నాన్నారు నన్ను ఎత్తుకొని అడిగారు బుజ్జగిస్తూ. అమ్మ ఆ చుట్టుపక్కల లేకపోవడం చూసిన నేను మా నాన్నగారితో, నాన్న నాకు మరే అంటూ నసుగుతూ ఉన్నా. ఏంటమ్మా చెప్పు, నీకేం కావాలో? బిస్కెట్లా చాక్లెట్లా అంటూ అడిగారు నాన్న. నేను అవేవి కాదన్నట్టు తలూపి, నాన్న నాకు మరే అమ్మాయమ్మ గారి పాప వేసుకున్నటువంటి తెల్లని తంతెల గౌను కావాలి అని అంటూ నా కోరికని విప్పాను. ఆ మాట వినగానే నాన్నగారు ఆలోచనలో పడి నన్ను కిందికి దించేశారు. నేను బిక్కమొహం పెట్టుకొని నిలబడి నాన్నని చూస్తూ, మొదలైందా? నీ కోరికలకు అంతు లేకుండా పోతుందే. ఆయన రాగానే అలా వాకిట్లోకి వెళ్ళి అడగడమేనా? బుద్ధి లేదు అంటూ అమ్మ వచ్చి నాకు 4 తగిలించి లోపలికి లాక్కు వెళ్ళింది. నేను చేసిన తప్పేంటో తెలియక ఏడుస్తూ అలాగే పడుకున్నా. ఆ రోజు రాత్రి బయట మంచంలో పడుకున్న నా దగ్గరికి నాన్న వచ్చి నన్ను, నా చెంపలని, వాటి మీద ఉన్న కన్నీటి చారికలను తుడుస్తూ పాపం అన్నారు. నిద్రపోని నేను కళ్ళు తెరిచి చూశాను నాన్నని. పాప, నీకు ఆ గౌను అంత బాగా నచ్చిందా అని అడిగారు. నేను అవును అన్నట్టుగా తల ఊపాను. దానికి నాన్నగారు నా చెంపని నిమురుతూ, తల్లి, అమ్మ నీకు బడి తెరిచిన తర్వాత నేను మన సాహిబుకు చెప్పి కుట్టిస్తాలే అన్నాడు. అంటే ఇది మే, ఎండాకాలం. బడి తెరవడం అంటే జూన్. అంటే నాకు జూన్లో కానీ జూలైలో కానీ ఎప్పుడైనా కుట్టిస్తారేమో అని సంతోషంగా, నిజమా నాన్న అంటూ అడిగాను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. నా కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ, అవును తల్లి నిజమే అన్నాడు నాన్న. నాకు గౌను వచ్చేసినంత సంబరం కలిగింది. నేను వెంటనే లేచి లోపల ఉన్న అమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, అమ్మ, నాన్న నాకు మే జూన్లో తంతెల గౌను కుట్టిస్తాను అన్నారు అంటూ గట్టిగా అరుస్తూ చెప్పాను. అమ్మ కాసేపు ఏమీ మాట్లాడక నన్ను, నా ఆనందాన్ని చూస్తూ, అవునా తల్లి, ఇలా రా అని దగ్గరికి తీసుకుంది. అలా ఆ సంతోషాన్ని నేను అనుభవిస్తూనే ఉన్నా. సెలవులు అయిపోయాయి. నాన్నగారు నాకు ఎప్పుడెప్పుడు తెచ్చి ఇస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నా. నేను ఆ గౌను కోసం బడిలో 6వ తరగతిలో చేరాను. అందులోనూ ఇంగ్లీష్ మీడియం కావడం వల్ల పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ ఇలా బాగానే ఖర్చు అయింది. రోజుకు స్కూల్కు వెళ్ళి రావడం, చదువులో పడి దాదాపు దాని సంగతి మర్చిపోయాను నేను. మళ్ళీ సెలవులు వచ్చాయి. అప్పుడు గుర్తుకొచ్చింది గౌను. మళ్ళీ అమ్మని అడిగాను. అమ్మ, నాన్న నాకు మే జూన్లో గౌను కుట్టిస్తా అన్నారు కదా అని. ఏంటి, నువ్వు ఇంకా దాన్ని మర్చిపోలేదా? నీకు గౌను కావాలా? నువ్వు పెద్దదానివి అవుతున్నావు కదా, ఇప్పుడెందుకు అంటూ మాట దాటేసింది అమ్మ. అలా ప్రతి మే జూన్లో ఎదురు చూడడం, అది రాకపోవడం జరిగింది. 10వ తరగతిలో మా ఇంటి ఆర్థిక స్థితి తెలిసిన నేను ఇక ఆ గౌను గురించి మాట్లాడలేకపోయాను. అది మా శక్తికి మించిందని తెలిసి నేను అమ్మ, నాన్నని ఎంత బాధపెట్టి ఉంటానో అని నేనే అనుకున్నా. చివరికి చదువు, పెళ్ళి, పిల్లలు కూడా పుట్టారు. అందరూ మంచివాళ్లే. అత్తామామలు, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యతలతో మునిగిపోయా. కనీసం నా పిల్లలకి అలాంటి గౌనుని వేసి ఆనందిద్దామని ఉన్నా నా అదృష్టానికి నాకు 2 కొడుకులే కావడంతో ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. బాధ్యతలకు తోడు ఖర్చులు పెరిగాయి. నా కొడుక్కి పెళ్లి చేశాను. ఈ మధ్య వాడికి కూతురు కూడా పుట్టింది. బారసాలకి అందరూ వచ్చారు. పాపకు బట్టలు పెట్టాలి అని అనగానే ముందుగా పెద్దవారు పెట్టాలి కాబట్టి వారి ఆశీర్వాదం కావాలని నా కొడుకు అనగానే వాడికి అమ్మమ్మ, తాతయ్యలు అంటే ఎక్కువ ప్రేమ ఎందుకో మరి. సరే అని మా అమ్మను పిలిచా. నేను అమ్మకు మోకాళ్ళ నొప్పులు ఉండడంతో మా నాన్నగారు లేచి తన ముని మనవరాలికి వేయమని ఒక ప్యాకెట్ ఇచ్చారు. మా నాన్నగారు తెచ్చిన బహుమతి ఏమిటో చూడాలని నేను ఆతృతగా ఆ ప్యాకెట్ను విప్పి చూశాను. ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవయ్యాయి. అందులో మల్లెపువ్వు లాంటి తెల్లని దంతెల కుచ్చుల గౌను మెరిసిపోతూ కనిపించింది. నా కంట్లో కన్నీళ్లు ఉబికాయి. ఒకప్పుడు ఆ గౌను కోసం నేనెంత ఏడ్చింది, ఎన్ని దెబ్బలు అమ్మతో తిన్నది గుర్తొచ్చి. పాపం, నేను ఆ కోరిక కోరి ఆయన్ను ఎంత క్షోభ పెట్టానో. ఇప్పటికీ ఆయన అది మర్చిపోలేక నాకు కాకపోయినా నా మనవరాలికి అది ఇస్తూ నీ కోరిక తీర్చలేకపోయాను అని బాధపడుతున్నారేమో, లేదా ఇప్పటికీ నీ కోరిక ఇలా తీరుస్తున్నా అని చెప్పాలనుకున్నారేమో అని గ్రహించి ఒక్కసారిగా వెళ్ళి నాన్న కౌగిలిలో ఒదిగిపోయా. మా నాన్న నా వీపు నిమురుతూ నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. అది చల్లగా అనిపించింది, ఆయన మనసులాగానే. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.